రియల్ ఎస్టేట్ లిస్టింగ్ ప్లాట్ఫామ్. దీని గురించి మాట్లాడడానికి నేను కాదు, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే అలా ఇంట్రడ్యూస్ చేయమంటారా? నాకు I will tell you personally, she is an inspiration to me and also many anchors like me. ఆవిడ ఆర్టిస్ట్గా అయినా యాంకర్గా అయినా ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఆవిడ ఉంటారు, ఎందుకంటే ప్రతి టీవీలో ఉంటారు. ఏ ఆడియో ఫంక్షన్ అయినా, ఏ రియాలిటీ షో అయినా, కొన్ని వేల కొద్ది ఎపిసోడ్లు చేసినా అది వారికే సొంతము. శ్రీమతి సుమా కనకాల గారిని వేదికపైకి ఆహ్వానించేద్దాం మనందరి చప్పట్లతోటి. అలాగే ఐ రిక్వెస్ట్ రామ్ గారు అండ్ హిస్ టీమ్ ఫ్రమ్ ప్రాపర్టీ బాక్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్ అండ్ స్పీక్ అబౌట్ ద ప్రాజెక్ట్. హెచ్ఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జిలాని భాషా గారిని బొకే అందించవలసిందిగా కోరుతున్నాము. రాజ్ న్యూస్ తరఫున శిరీష రామ్ గారికి ఒక శాప్లింగ్ని అందజేస్తున్నారు. రామ్ గారు, డూ యూ వాంట్ టు అడ్రస్ ది గ్యాదరింగ్ ఆర్ సుమా గారు విల్ స్పీక్? ఈ మైక్ నేను సుమా గారికి ఇవ్వాలంటే నాకు కొంచెం మైల్డ్ ఇన్సెక్యూరిటీ వస్తుందండి. మైకే ఇస్తాను. రండి. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. మాట్లాడే ముందు, నిహారిక మా గురువు గారి కూతురు. నేను ఎవరి ద్వారా అయితే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానో ప్రదీప్ గారి అమ్మాయి నిహారిక. సో నిహారిక, వెరీ హ్యాపీ దట్ యూ ఇంట్రడ్యూస్ మీ టుడే. అండ్ అలాగే ఈరోజు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2025, నాకు నిజంగా ఈ పోడియం దగ్గర నుంచి మాట్లాడుతుంటే చాలా వింతగా ఉంది. అమ్మాయి చెప్పినట్టుగానే, నీకేంటి సంబంధం, అసలు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని ఒక క్వశ్చన్ నా మైండ్లో కూడా తిరిగింది. అప్పటి రోజుల్లో నేను ఒక్కసారి వెనక్కి వెళ్తున్నాను. మా నాన్నగారు, నేను పుట్టింది కేరళలో, కానీ 6 నెలలప్పుడే మా నాన్నగారు ఉద్యోగరీత్యా సికింద్రాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. సో రైల్వే క్వార్టర్స్లోనే పెరిగాను. కొంతకాలం తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ ఎప్పుడూ ఒకటే మాట అంటూ ఉండేది, ఆ రోజుల్లో తీసుకొని ఉంటే భూమి బాగుండేది, 50 పైసలు తెలుసా ఎకరం, మీ నాన్నగారు కొనలేదు అనేవాళ్ళు. ఇది కాన్స్టెంట్గా ఇంట్లో నడుస్తూనే ఉంది. కానీ అయినా మా నాన్నగారు చాలా ఏళ్ల పాటు కొనలేదు. సో రియల్ ఎస్టేట్తో అనుబంధం అనేది కేవలం రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్హత ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అందుకనే ఈరోజు ఐఎమ్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2025. ఇక మీలో చాలామంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన డెవలపర్స్ ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, పెద్ద కంపెనీస్ని ఓన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై లైఫ్, బికాజ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మా నాన్నగారు ఎప్పుడైతే ఇంకా ఫస్ట్ హౌస్ కొన్నారో అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ సో వెరీ బ్యూటిఫుల్. ఇక టుడే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే for me and also for Ram and Sunoj also. ప్రాపర్టీ బాక్స్ అనేటువంటి ఒక కొత్త యాప్ని లాంచ్ చేయబోతున్నాము అతి త్వరలోనే. ఆల్రెడీ యాప్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ని అందులో లిస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడైతే మీకు ప్రాపర్టీ బాక్స్ యాప్ కనిపించేస్తుంది. లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ త్వరలోనే వస్తాయి. ఆఫ్టర్ డూయింగ్ ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అందులో లిస్ట్ చేయబడుతుంది. మేము మెట్టుగూడలో ఉండేటువంటి రోజుల్లో ఇంకా ఇల్లు తీసుకుందామని డిసైడ్ చేసిన తర్వాత సఫిల్గూడానా, ఆనంద్బాగా, మౌలాలీనా, మల్కాజిగిరినా, చిక్కడపల్లినా, చిలకలగూడానా ఇలా అని చెప్పి తిరుగుతూ ఆలుగడ్డ బావులు అన్నీ తిరిగేశాము. కానీ ఇప్పుడు యాప్ పుణ్యమాని అన్ని ఇంట్లోనే కూర్చొని ద బెస్ట్ ప్రాపర్టీస్ని, మీరు లిస్టెడ్ ప్రాపర్టీస్ని విత్ డ్యూ డెలిజెన్స్ చెక్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రాపర్టీ బాక్స్ మీకు కల్పిస్తుంది. సో వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ న్యూ యాప్ కాల్డ్ as ప్రాపర్టీ బాక్స్. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ us a part of today's event. And it is a brainchild of Ram, Sitaram Prayaga. He is also a very good financial advisor. So he is the person నా బ్రెయిన్లో ఇలాంటి ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చి పెట్టింది తనే. I'll also be the face of Property Box and at the same time will be working for Property Box together. Property Box ప్రస్తుతానికి హైదరాబాద్లో మాత్రమే ఫంక్షన్ చేస్తుంది, కానీ త్వరలోనే బెంగళూరులో కూడా స్టార్ట్ అవుతుంది Property Box, and that will be run by Sunoj. Sunoj is right here. మన టీజీ వెంకటేష్ గారి మనవడే కదా.
మన టీజీ వెంకటేష్ గారి మనవడు సునోజ్. సో సునోజ్ ఇస్ కమింగ్ అప్ విత్ ద ప్రాపర్టీ బాక్స్ ఇన్ బెంగళూరు. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ హిమ్ టు. సో మే ఐ రిక్వెస్ట్ నౌ రామ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నేను యాంకరింగ్ చేసేస్తున్నాను ఇంకా. మీతో స్టేజ్ పంచుకోవడం అంటే ఆ రాముడితోటి పక్కన యుద్ధం చేసిన ఫీలింగ్ వస్తుంది, అంత ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక. అండ్ ఎస్, జనరలీ ఏంటంటే మాకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో మురళీమోహన్ గారు మేము చాలా రకాలైనటువంటి జోకులు వేయచ్చు, డైలాగులు చెప్పచ్చు, కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైనా డైలాగులు మాట్లాడాలా, లేకపోతే అంటే వీళ్ళందరినీ కూడా నువ్వు ఇప్పటి వరకు మోడరేట్ చేస్తూ తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయము. కీపింగ్ దెమ్ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి మీన్ బిజినెస్ హియర్. సో వచ్చిన వాళ్ళు కూడా బోలెడంత ఇన్ఫర్మేటివ్గా ఇందాక నేను కూర్చున్న 2 సెషన్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రామ్.